కంఠస్వరాల చేత పాటల ద్వారా మిమ్మల్ని మయంపరచడానికి కృప చూపెడతా వచ్చారు. ఈ సమయాన్ని వాక్యమును ధ్యానిస్తుండగా, వాక్యమై ఉన్న దేవా, మీ వాక్యమును మా హృదయాల్లోనికి పంపుము, ప్రవహింపచేయుము. గ్రహించులాగున మా నేత్రాలు తెరువుము. మా హృదయమైన తలుపులు తెరుచుకొని యేసుక్రీస్తు మా రక్షకుని మా హృదయంలోనికి ఆహ్వానించి ఆ తండ్రి అయిన దేవుణ్ణి గణపరచడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించులాగున మా ప్రాణాత్మ దేయములను సిద్ధపరచుము. కనబడని చీకటి అంధకార శక్తులను యేసు ప్రభువు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. వినగల చెవి, గ్రహించ హృదయం, ఆరాధించే ఆత్మ, బోధించేవారిలోనూ వినేవారిలోనూ మీ ఆత్మ సంచకరువు దయచేయము. నీ 2 కెరూబుల నుండి మీ స్వరం మాకు దయచేయము. ఏది అవసరమో అదే మాట్లాడుము. అనవసరమైన తలంపులు కొట్టివేయము. మీ ఆత్మ ద్వారా పరిపూర్ణులుగా చేయము. బోధించడంలోనూ తర్జమా చేయడంలోనూ మీ దాసులకు మీ తోడు దయచేయమని, మీ ఆత్మతో నింపుమని, మీ పరిశుద్ధం యొక్క అగ్నిని మా పెదవులకు తగిలించి కాల్చి పరిశుద్ధపరచుము. అపవిత్రులం, అయోగ్యులం, మీ బలిపీఠం మీద నిలబడడానికి యోగ్యులము కాదు. ఇది ఎంతో పరిశుద్ధమైన బలిపీఠం. ఈ పరిశుద్ధమైన బలిపీఠం మీద మేము వస్తున్నప్పుడల్లా శుద్ధీకరించబడిన మనసాక్షితో సరిచేయబడిన వారమై దైవ భయముతో దైవాత్మతో రావడానికి సహాయపడము. మా పతనాలు, మా మాట, మా చూపు, మా హృదయ ధ్యానం నీ రక్తంలో కడిగి పవనపరిచి క్షమించుము. మీ వాక్యమును ధ్యానించబోచుండగా మీ సన్నిధి దయచే. కలవరాల నుండి తప్పించుము. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనించు. గృహాల్లో కూడా ఎవరైతే కాలం గడుపుతూ ప్రభా ఆన్లైన్లో నీ వాక్యం వింటున్నారో వారి మనసు కూడా అటు ఇటు కొట్టుకొని పోకుండా సరైన సౌండు, సరైన లింక్, సరైన ఇంటర్నెట్ స్పీడు, ఎక్కడ కూడా తండ్రి వాళ్లకు ఎర్రర్స్ రాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా తండ్రి వారి యొక్క ఆశగల ప్రాణాలను తృప్తిపరచము. పిల్లలతో సహా, పెద్దలతో సహా కుటుంబీకులుగా కలిసి ఆరాధించడానికి సిద్ధపడుతుండగా వారి జీవితములను అంగీకరించము. ఇంకెవరైతే దైవభక్తి లేకుండా ఇష్టానుసారంగా ఇటు అటు తిరుగుతూ వాక్యం వింటున్నారో భయం లేకుండా అట్టి వారిని కూడా మీ స్వాధీనంలో సమర్పిస్తున్నాం. దైవ భయముతో దేవుని వాక్యం దేవుడు చూస్తున్న భయముతో వినులాగున, నిన్ను గణపరచులాగున చేయండి. మీ స్వరం మాకు అనుగ్రహించమని, మీ ఆత్మతో నింపమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయంలో గత 8 మాసాలు ప్రభు మనల్ని కాపాడి 9వ నెలలో ప్రవేశపెడతా వచ్చాడు. सवेरे के समय में पिछले 8 महीने हमें बचाते हुए, रक्षा करते हुए 9वें महीने में प्रवेश करने के लिए हमें प्रभु ने समय दिया है. ఈ 9వ నెలలో మొదటి ఆదివారంగా ప్రభువును ఆరాధించడానికి చేరి వచ్చాం. ये 9वें महीने में हम पहला सप्ताह की आराधना में आए हुए हैं. ఎవరైతే దైవభక్తితో గృహాల్లో కూడా ఆరాధించడానికి చేరి వచ్చారో వారందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువుకు. जो कोई भी अपने भय भक्ति से यहाँ पे आए हैं उन सब के लिए हम स्तुति धन्यवाद करते हैं. గృహాల్లో కూడా దేవుని భయం కలిగి ఉండి కుటుంబంగా ఏకీవిస్తున్నారో వారందరిని బట్టి కూడా వందనములు. अपने घरों में भी भय भक्ति से जो आराधना कर रहे हैं उन सब के लिए भी हम स्तुति धन्यवाद करते हैं. దయచేసి ఇటు అటు తిరుగుతూ ఇష్టానుసారం ప్రవర్తన కలిగి వాక్యం వినవద్దు. कृपया करके घर में उधर इधर ना फिरते हुए वचन नहीं सुनना. దేవుని వాక్యం ఎంతో ప్రతిష్ఠితంగా వినాలి. परमेश्वर का वचन बहुत ध्यान से सुनना चाहिए. మనుషులుగా ఎవరు చూస్తలేరు, मनुष्य तो कोई देख नहीं रहा, సేవకులు చూస్తలేరు, सेवक भी नहीं देख रहे, ఎవరో కావలి వారు మనకు లేరు, या कोई रखवाला भी नहीं, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు కావలివాడు. पवित्र
परमेश्वर ही हमारा रखवाला, కాబట్టి ఆయన చూస్తున్నాడు. वही देख रहा है। దేవుని భక్తి, దేవుడు చూస్తున్న భయంతో మనం చేయదుం గాక. परमेश्वर देख रहा है करके वो भय से हम करें। ఎంతో భయభక్తి యొక్క వాతావరణం మీ గృహాల్లో కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. बहुत भय और डर से आपके परिवारों में ये वातावरण रहना चाहिए। రండి దేవుని యొక్క వాక్యంలోని ప్రవేశిస్తాం. आइए हम परमेश्वर के वचन को देखते हैं। హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. हिब्रानियों उसका पहला अध्याय, హెబ్రీస్ చాప్టర్ 1 हिब्रानियों उसका पहला अध्याय వర్స్ 14 उसका 14వ వచనం. 14 पद, అందరం కూడా కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे। హెబ్రీస్ చాప్టర్ 1 వర్స్ 14, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. हिब्रानियों पहला अध्याय उसका 14 पद, వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకుల ఆత్మలు కారా? क्यों वे सब सेवा टहल करने वाली आत्माएं नहीं, जो उद्धार पाने वाले के लिए सेवा करने को भेजा जाती है। రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవారు. यहाँ पे लिखा है जो उद्धार पाने के लिए सेवा करने को भेजे जाते हैं। ఇక్కడ ఒక్క మాటను మనం ధ్యానిస్తాం ఉదయకాల సమయంలో. यहाँ पे सवेरे के समय में एक बात ध्यान देते हैं, రక్షణ స్వాస్థ్యము, ये उद्धार पाने वाले, ఉద్ధార్ కా మిరాస్, उद्धार का मिराज, రక్షణ స్వాస్థ్యము. उद्धार का मिराज। రకరకాల స్వాస్థ్యాలు కలిగి ఉన్నాం. हर एक तरह के मिराज हम पाकर है। పిల్లల కొరకు తల్లిదండ్రులే స్వాస్థ్యాన్ని సంపాదించబద్దులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. अपने माँ पिताजी बच्चों के लिए बच्चों को अपने स्वास्थ्य है। రకరకాల స్వాస్థ్యాలు, तरह तरह के मिराज, డబ్బులు, पैसा, పొలాలు, खेत, వెండి బంగారాలు, ये सोना चांदी, తర్వాత పితరులు సంపాదించిన రకరకాల పితరుల కాలం నుండి వస్తున్న ఆస్తులు, हमारे पूर्व लोग जो कमाए, हमारे धन दौलत, ఎన్నో రకాల స్వాస్థ్యాలు భూమి మీద కలిగి ఉన్నాం. बहुत तरह के स्वास्थ्य और ये मिराज हम पाकर है। అయితే ఉదయకాల సమయంలో ये सवेरे के समय में మనం చదువుకున్న భాగములో हम जो पढ़ने जो ध्यान के वचन में రక్షణ అను స్వాస్థ్యం విషయంలో చదువుతున్నాం. उद्धार का मिराज के बारे में देखते हैं। రక్షణ అను స్వాస్థ్యము, उद्धार का मिराज, ఈ స్వాస్థ్యంలో ఏమున్నది? इस मिराज में क्या है? చాలా సందర్భాల్లో రక్షణ పొందినామని చెబుతున్నాము కానీ రక్షణ యొక్క స్వాస్థ్యం అనుభవించని వారిగా ఉన్నాం. हम बहुत बार कहते हैं कि हम तो उद्धार पाया है, मगर हम उस उद्धार के मिराज में नहीं है। ఈ రక్షణ స్వాస్థ్యమును పొందిన వారు మాత్రమే రక్షణ పాత్ర ఎత్తుకొని ప్రభువును ఆరాధించగలుగుతారు. जो उद्धार का मिराज पाया हुआ है वही लोग अपना शरीर और लहू में भाग ले सकते हैं। రక్షణ యొక్క అనుభవం లేకుండా ప్రభువును ఆరాధించలేరు. बिना उद्धार का अनुभव के परमेश्वर की आराधना नहीं कर सकते। ఎవరైతే ఆరాధిస్తారో जो कोई भी आराधना करते వారిలో हैं సంపూర్ణమైన రక్షణ అనుభవం రావాలి. उनमें संपूर्ण उद्धार आना चाहिए। రక్షణ అనుభవం అనగా उद्धार का अनुभव मतलब రక్షణ యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే వారిగా ఉండాలి. यानी कि उद्धार के मिराज को अनुभव करना चाहिए। రక్షణ యొక్క రుచిని చూసిన వారిగా ఉండాలి. उद्धार के रुचि को देखना चाहिए। రక్షణలో దాచబడిన గుప్తమైన మర్మములను తెలుసుకున్న వారై ఉండాలి. जो उद्धार में छिपे हुए भेद को हमको पता करना चाहिए। అనేక సార్లు రక్షణ పొందామా అంటే हम तो कहते हैं कि बहुत बार उद्धार पाए करके, కొన్నిసార్లు కొంతమందికి అనుమానం వస్తుంది. कुछ बार कुछ लोग को अनुमान आता है, शंका आता है, రక్షణ పొందినో లేదో, हो सकता है कि मैं उद्धार पाया कि नहीं। అసలు రక్షణ అంటే ఏంటో కూడా అనేకులకు తెలియదు. बहुत सारे लोगों को उद्धार का मतलब भी नहीं मालूम। కొంతమంది వారి హృదయాన్ని కట్టపరుచుకొని రక్షణ పొందినవా అంటే పొందాను అంటారు. कुछ लोग अपने हृदय को कठिन करके उद्धार पाया करके बताते हैं। సరే వాస్తవమే కావచ్చు, రక్షణ పొందితే हो सकता है वास्तविक सही में రక్షణ పొందినట్లయితే దానికి తగిన మర్మాలు నీలో కనబడాలి. अगर उद्धार पाया होगा तो उसके लायक आपके अंदर वो भेद होना, దానికి తగిన జీవితం నీలో కనబడాలి. उसके लायक आपके अंदर जीवन चाहिए, దానికి తగిన క్రియలు నీలో కనబడాలి. उसके लायक आपके अंदर वो काम चाहिए। కొన్నిసార్లు మన క్రియలు చూసినట్లయితే రక్షణ పొందినట్టుగా కనబడలేము. कुछ बार हमारे कामों को देखने से लगता नहीं कि उद्धार पाए करके। అలాంటప్పుడు ప్రభువును ఆరాధించలేం. ऐसे समय पर हम परमेश्वर की आराधना नहीं कर सकते। అలాంటప్పుడు ఆ రక్షణ యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందలేము. ऐसे समय में उस उद्धार के मिराज को नहीं पा सकते। అందుకే మనం పాట కూడా పాడుకుంటూ వచ్చాం. इसलिए हम गीत भी गाए, స్వాస్థ్యముగా పొందితిమి. मिराज को पाए हुए ఎవరు పొందారు?
कौन पाया? రక్షించబడిన వారే ఆ పరలోక స్వాస్థ్యాన్ని పొందుతున్నారు. जो उद्धार पाया है वही लोग मिराज को पाए। రక్షణ స్వాస్థ్యాన్ని మనం పొందడం నిమిత్తమే అనేక దైవ సేవకులను ప్రవక్తలను మన నిమిత్తం నియమించి ఈ లోకానికి దేవుడు పంపించాడు. ये उद्धार का मिराज पाने के लिए हमारे दैविक सेवक को भेजा गया। ఎందుకు సేవకులు బోధిస్తున్నారు? क्यों सेवक उपदेश दे रहे हैं? ఎందుకు సేవకులు కావలిగాస్తున్నారు? क्यों सेवक अपना रखवाला कर रहे हैं? ఎందుకు సేవకులు ప్రార్థనలు పెడుతున్నారు? क्यों सेवक प्रार्थना रख रहे हैं? రక్షణ స్వాస్థ్యము అనుభవించు నిమిత్తమై. क्योंकि उद्धार का मिराज को अनुभव करने के लिए। ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధించక ముందుగా ఈ రక్షణ స్వాస్థ్యం అనుభవించిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలుగుతాం. प्रिय भाइयों बहनों, ये सवेरे के समय में आराधना के पहले जो भी ये उद्धार का मिराज को अनुभव किया है वही लोग आराधना कर सकते। గమనిస్తాం. देखिए, ఈ రక్షణ స్వాస్థ్యం ద్వారా మనం ఏం పొందుకుంటాం? ये उद्धार के मिराज के द्वारा हम क्या पाएंगे? చూడండి ఒక మాట. देखिए यहाँ पे एक बात, రోమీయులకు రాసిన పత్రిక रोमियो के पत्री మొదటి అధ్యాయం, पहला अध्याय, రోమా పత్రిక रोमियो మొదటి అధ్యాయం पहला अध्याय 16వ వచనం. 16వ వచనం. उसका 16वां पद। సువార్తను గురించి నేను సిగ్గుపడినవాడు కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. क्योंकि मैं सुसमाचार से नहीं लाजता, इसलिए कि वह हर एक विश्वास करने वाले के लिए पहले तो यहूदी फिर यूनानी के लिए उद्धार के निमित्त परमेश्वर की सामर्थ है। దేవుని స్వాస్థ్యములో రక్షణ కలగజేయాలన్న శక్తి ఉంది. परमेश्वर के मिराज में उद्धार देने का शक्ति है। యేసు ప్రభు యొక్క శక్తి ద్వారానే మనము రక్షించబడగలము. परमेश्वर के शक्ति के द्वारा ही हम उद्धार पा सकते हैं। యేసు ప్రభు యొక్క క్రయధనమే మనకు రక్షణ ఇస్తుంది. परमेश्वर का मूल्य ही हमें उद्धार देता है। యేసు ప్రభు యొక్క బలియాగమే మనల్ని రక్షించడానికి ప్రయాసపడుతుంది. परमेश्वर का बलिदान ही हमको उद्धार देने का यत्न करता है। యేసు ప్రభు వారి యొక్క రక్తమే రక్షించడానికి ఆ రక్తం మన కొరకై ప్రోక్షించాడు. प्रभु यीशु मसीह का लहू ही हमें उद्धार देने के लिए वो हमें लहू दिया है। ఇప్పుడు ఈ రక్షణ శక్తిని, ఈ రక్షణ స్వాస్థ్యములో ఆయన శక్తి ద్వారా మనం రక్షించబడుతున్నాం. ये उद्धार के सामर्थ्य में यानी कि उद्धार के द्वारा ही हम पा सकते हैं। ఇప్పుడు రక్షించబడిన వారు ఎలాంటి స్వాస్థ్యం అనుభవిస్తున్నారు? जो उद्धार पाया है वो कैसे, मतलब किस तरह की मिराज पा रहे हो? కొన్ని మాటలు చూసుకుని ప్రభువును ఆరాధిస్తాం. हम कुछ बातें देख के यहाँ आराधना करेंगे। మొదటిగా पहला, కీర్తన గ్రంథం भजन संहिता 51వ అధ్యాయం. उसका 51वां अध्याय త్వరగా చూసుకున్నట్టు కొన్ని మాటలు చూస్తాం. हम थोड़ा सा संक्षिप्त में देखेंगे। త్వరగా తీసిన వారు చదవచ్చు. थोड़ा सा जल्दी देखिए। 51వ అధ్యాయం उसका 51वां अध्याय 12వ వచనం. కీర్తన 51:12. भजन संहिता 51 उसका 12वां पद। ఆ మైక్ తీసుకుని చదువు. మైక్ ఇయ్యి. 51:12. 51:12। మీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. చాలు. अपने किए हुए उद्धार का हर्ष मुझे फिर से दे और उद्धार आत्मा देकर मुझे संभाल। ఇక్కడ మొట్టమొదటిగా यहाँ पे पहले రక్షణ స్వాస్థ్యంలో ఏముందట? ये उद्धार का मिराज में क्या है? ఆనందం ఉంది. आनंद है। ఇప్పుడు ఎవరి దగ్గరైనా స్వాస్థ్యం ఉందనుకోండి, अगर किसी के पास समझो कि मिराज है, వాళ్ళకి ఏముంటదండి? उन्हें क्या रहता? పొలం ఉంది, खेत है, ఆస్తి ఉంది, धन दौलत ఇల్లు है, ఉంది, मकान है, అన్ని ఉన్నాయి. सब है। వాళ్ళకి ఏముంటది? उसे क्या रहता है? ఆనందం ఉండదు, దుఃఖం ఉంటదా? उनसे हर्ष रहेगा, दुख रहेगा? చెప్పండి. बताइए। ఆనందం ఉంటది. आनंद रहेगा। ఇప్పుడు ఈ రక్షణ స్వాస్థ్యంలో కూడా ये उद्धार के मिराज में भी ఎవరైతే రక్షణ పొంది ఉంటారో जो कोई उद्धार पाता है వారికి ఆనందం ఉంటది. उन्हें हर्ष रहेगा। రక్షణ పొందిన వారు ఆనందిస్తారు. जो उद्धार पाया हुआ लोग वो हर्ष होते हैं। రక్షణ పొందిన వారి జీవితంలో ఎప్పటికీ ఆనందమే ఉంటది. जो उद्धार पाया हुआ उनके जीवन में हमेशा आनंदी रहेगा। దాన్ని బట్టి మనం గుర్తుపట్టగలము. हम उसको देख के हम उसे पहचानते हैं రక్షించబడిన వ్యక్తి कि ये मनुष्य जो है उद्धार पाया हुआ సంతోషంగా ఉంటాడు, ये आनंद से रहेगा, ఆనందంగా ఉంటాడు. आनंद से रहेगा। లోకంలో ఈ సమాధానం లేదు. इस दुनिया में समाधान नहीं, లోకంలో నిరాశ ఉంది, ये इस दुनिया में निराशा है, నిస్పృహ ఉంది, నిస్పృహ ఉంది, నిరాశ है, మరణం గురించిన భయం ఉంది, मृत्यु का डर है, రోగం గురించిన
భయం ఉంది, बीमारी का डर, ఎన్నో భయాలు కలిగి ఉండగా ఎట్లా మానవుడు సంతోషించగలడు? इतना भय पाकर मनुष्य कैसा आनंद మానవుడు होगा? దుఃఖంతో కాలం గడుపుతున్నాడు. ये तो मनुष्य दुख से अपना समय बिता रहा। అయితే ఒక క్రైస్తవునిలో इसलिए एक तो ठीक है, రక్షణ ఉంది చాలు. सिर्फ मुझे उद्धार నా है, ప్రభు రక్షణ, वो परमेश्वर का उद्धार నాకు రక్షణ ఇచ్చాడు, मुझे उद्धार दिया, నన్ను రక్షించాడు. मुझे उद्धार दिया। దీనికంటే గొప్ప సంతోషం ఇంకొకటి లేదు. इससे बढ़कर आनंद और कोई दूसरा नहीं। నీ పాపములు క్షమించబడినాయని చెప్పిన దానికంటే గొప్ప సంతోషం లేదు. आपका पाप क्षमा हुआ करके बताने से भी इससे बढ़कर आनंद नहीं। నీ పాపాలు క్షమించబడితే గొప్ప సంతోషం. आपका पाप अगर क्षमा होने से बहुत बड़ा आनंद। ఒకవేళ నీ పాపాలు క్షమించబడకపోతే నీకు సంతోషం ఉండదు. अगर आपके पापों की क्षमा नहीं हुआ तो आपका आनंद नहीं నీ मिलेगा। జీవితం మారకపోతే సమాధానం ఉండదు. आपका जीवन नहीं बदलेगा तो समाधान नहीं నీ मिलेगा। జీవితం మారకపోతే సంతోషం ఉండదు. आपका जीवन नहीं बदलेगा तो आपको खुशी नहीं నేటి मिलेगी। కాలంలో అనేక విశ్వాసులు సంతోషం లేని జీవితం జీవిస్తున్నారు. आज के दिनों में विश्वासियों में बगैर खुशी से जी रहे। ఎందుకు సంతోషం లేదు? क्यों नहीं है खुशी? ఎందుకు లేదు అంటే क्यों नहीं है? కారణం ఏంటంటే कारण ये సంతోషాన్ని కోల్పోయారు. కారణం ఏంటంటే क्योंकि खुशी को खो गए। ఎక్కడ సంతోషం లేదో అక్కడ రక్షణ లేదు. जहाँ पे खुशी नहीं है वहाँ पे उधार भी नहीं। సంతోషం లేదంటే రక్షణ లేదు. खुशी नहीं है तो उधार भी नहीं। కొన్నిసార్లు చెప్తారు, हम कुछ बार कहते అన్నా हैं ఎటు చూసినా దుఃఖమే, कहीं भी देखने से दुखी दुख ఎటు है, చూసినా చీకటే, कहीं भी देखने से अंधेरा ఎటు है, చూసినా బాధే कहीं भी देखने से संकट ही है। అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ऐसा हम कहते हुए आते हैं। అప్పుడు రక్షణ లేదని అర్థం. तब इसका मतलब ये है कि वहाँ पे उधार नहीं है। రక్షించబడిన వ్యక్తి ఏనాడు కూడా నాకు సంతోషం లేదు అని చెప్పలేడు. उधार पाया हुआ व्यक्ति कभी भी ऐसा नहीं कहता है कि मुझे खुशी नहीं। దావీదు జీవితంలో చూస్తాం, हम दाऊद के जीवन में देखते నేను हैं, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. मैं संकट पाकर हूँ इसलिए मैं भलाई भी पाया हूँ। కాబట్టి శ్రమ నొందుట మేలు అంటారా ఎవరైనా? यह कोई संकट पाकर मुझे भलाई हुआ कहता है क्या? ఎవరంటారు నాకు వచ్చిన శ్రమ నాకు మేలాయనని? जो मुझे संकट आया वो भलाई करके कौन कहता? రక్షణ ఆనందం పొందిన వ్యక్తి మాత్రమే ఈ మాట పలకగలడు. जो उद्धार पाया व्यक्ति यही बात कहता है। కాబట్టి రక్షణ స్వాస్థ్యంలో ఏం దాచబడి ఉందంటే, उद्धार के मिराज में क्या छुपा है? ఫస్ట్లీ మొదటిగా पहला రక్షణ ఆనందం. उद्धार का ఆరాధించక ముందుగా ఈ రక్షణ ఆనందం కలిగిన వ్యక్తి ఆరాధించగలుగుతాడు. उद्धार का हर्ष, రక్షణ ఆనందం కలిగి ఆరాధించగలుగుతాడు. ये उद्धार का हर्ष पाकर ही आराधना कर सकता है। రెండవ మాట दूसरी बात కీర్తనలు भजन संहिता 3వ అధ్యాయం. तीसरा अध्याय, రండి, థర్డ్ శామ్ కీర్తన 3వ అధ్యాయం तीसरा अध्याय 8వ వచనం. उसका 8वां पद। రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. उद्धार यहोवा से होता है, हे यहोवा तेरी आशीष तेरी प्रजा पर हो। ఈ మాటలో మనం గమనిస్తున్నాం, इस बातों में हम ध्यान देते हैं, రక్షణ ఆశీర్వాదం. ये उद्धार का आशीष। ఏం దొరికింది మనకు రక్షణ స్వాస్థ్యంలో? उद्धार के मिराज में हमें क्या मिला? రెండవదిగా दूसरा రక్షణ ఆశీర్వాదం. उद्धार का आशीष। పలు రకాల ఆశీర్వాదాలు ఉండొచ్చు లోకములో. तरह तरह के आशीष होंगे इस दुनिया में, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. बहुत ही बड़े बड़े आशीर्वाद। కానీ मगर వాక్యం సెలవిస్తుంది, यहाँ वचन कहता है, రక్షణ ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు. ये उद्धार के आशीष से बढ़कर कोई दूसरा आशीष नहीं। ఈ రక్షణ ఆశీర్వాదం ఎవరి ద్వారా కలుగుతుంది? ये उद्धार का आशीष किसके द्वारा मिलता है? యెహోవా ద్వారా కలుగుతుంది. केवल यहोवा के द्वारा ही। ఇదే కాలం చూసుకుంటా వచ్చాం. हम सवेरे के समय में देखते हुए आए, యెహోవా నామమున ప్రార్థన చేయువారు రక్షించబడుదురు. यहोवा के नाम में जो भी प्रार्थना करेगा वे उद्धार पाएगा। అనగా యెహోవా నామములో రక్షించబడే ఆశీర్వాదం ప్రభు మనకి ఇచ్చాడు. यानी कि यहोवा के नाम में उद्धार पाया हुआ आशीर्वाद ఈ है। రక్షణ అనేది ఒక ఆశీర్వాదం. ये उद्धार एक आशीर्वाद है। అనేక సార్లు కొంతమంది
बहुत सारे ఈ लोग कुछ రక్షణ बार అనేది శాపముగా భావిస్తారు. ये उद्धार को शाप के रीति से सोचते हैं। అయ్యో నేను ఎందుకు రక్షించబడ్డాను, अरे मैं क्यों उद्धार पाया, లోకంలో ఉంటే బాగుండేది, दुनिया में रहने से ठीक है, తినుకుంటూ తాక్కుంటుంటే బాగుండేది, खा पी के घूमने से ठीक था, పొట్టు గాజులు బాగుండేది, बढ़िया चूड़िया वड़िया अच्छे थे, లోకములో గడిపే జీవితమే బాగుండే, दुनिया में जो बिताने का समय ఈ ठीक యేసు था, ఎందుకు ఎందుకు వచ్చిండు? मैं प्रभु यीशु मसीह पास क्यों आया। అలాంటి తలంపు కనుక నీకుంటే ఇప్పటికి పోయింది ఏం లేదు. अगर ऐसा विचार है तो अभी भी कुछ बिगड़ा नहीं। అలాంటి తలంపుతో నీకు రక్షణ ఆశీర్వాదం నీ మీదకి ఏనాటికి రాలేదు. अगर ऐसे विचार से होंगे तो आपको कभी भी उद्धार का నీ आशीष नहीं లోపల आएंगे। శాపం నింపబడి ఉంటే ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? आपके अंदर में शाप से भरा है तो आशीष नहीं मिलेगा। నీ లోపట మారా నిండి ఉంటే మధుర జలం ఏ నుంచి వస్తుంది? आपके अंदर कड़वा भरा है तो मीठापन कहाँ से आएगा। ఒక నోటి నుండి రెండు మాటలు రెండు ఊటలు రాలేవు. एक ही झरने से दो तरह के पानी नहीं आएंगे। ఒక బావిలో నుండి రెండు రకాల జలములు రాలేవు. एक ही कुएं में से दो तरह के जल नहीं आएंगे। వస్తే ఒకటి చేదు జలం రావాలి, లేక రెండవది మధుర జలం రావాలి. आएगा तो कड़वा ही आना, नहीं तो मीठा ही। నీలో నుండి చేదు జలం వస్తుందంటే మారా జీవితం కలిగి ఉన్నావు. आप में से कड़वा का जीवन आना का मतलब మారాక జీవన్. वो मारा का जीवन है। నీలో నుండి మధురమైన పానం వస్తుందంటే నీ జీవితం నయోమి జీవితంలా ఉంది. आपके अंदर से मीठा जीवन है तो नयोमी का जीवन है। నయోమి అనగా ఆశ్రయించబడిన జీవితం కలిగి ఉన్న బిడ్డ. नयोमी का मतलब आशीष पाया हुआ। ఆ స్థలము యూదా బెత్లెహేం అనేది ఆశ్రయించబడిన స్థలము. वो जो स्थान है यहूदा बेतलेहम से आशीर्वाद पाया हुआ యెహోవా स्थान, ద్వారా రక్షణ పొందిన కుటుంబం అది. यहोवा के द्वारा उद्धार पाया हुआ परिवार है। అతడు రక్షణ స్వాస్థ్యములో నుండి రక్షణ ఆశీర్వాదం పొందిన కుటుంబం అది. वो उद्धार के मिराज में से उद्धार पाया हुआ परिवार है। ఉదయకాల సమయంలో రెండవ భాగములో ये सवेरे के समय में दूसरे भाग में నీకు దేవుడు రక్షణ ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహించాడు. आपको उद्धार का आशीष भी दिया है। మొదలు చూసాం पहला देखे రక్షణ ఆనందం ప్రభు మనకి ఇచ్చాడు. उद्धार का अर्श दिया, రెండవది दूसरा రక్షణ ఆశీర్వాదం ఇచ్చాడు. उद्धार का आशीष भी दिया है। మూడవ మాట तीसरी बात కీర్తన గ్రంథం भजन संहिता 20వ అధ్యాయం 20वां अध्याय 6వ వచనం. उसका 6वां पद, కీర్తనలు 20వ అధ్యాయం 20 6వ వచనం उसका 6वां पद చదవండి. पढ़िए। యెహోవా తన అభిషక్తుని రక్షించునని ఆ. నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. अब मैं जान गया कि यहोवा अपने अभिषक्त का उद्धार करता है। वह अपने दाहिने हाथ के उद्धार करने वाला पराक्रम से अपने पवित्र स्वर्ग पर से सुनकर उसे उत्तर देगा। రెండో లైన్ రాయబడి ఉంది दूसरे लाइन में लिखा है రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును. यानी कि दाहिने हाथ का उद्धार। మూడోదిగా तीसरा రక్షణలో ఏముందట? उद्धार में क्या है, రక్షణ స్వాస్థ్యంలో ఏముంది? उद्धार के मिराज में क्या है, బలం ఉంది. सामर्थ्य है। ఏమాత్రం బలహీనుడు కాదు. हम असमर्थ नहीं होंगे। పాపముల చేత అపరాధముల చేత బలహీనులమై ఉండగా, हम पापी और अपराधी से जब कमजोर थे, చనిపోయిన స్థితిలో ఉండగా, जब गिरे हुए स्थिति में थे, క్రీస్తు శిలువ మీద నీ కొరకై నా కొరకై బలి అయి परमेश्वर ने क्रूस पर हमारे तुम्हारे लिए बलिदान होकर లేచాడు. उठा फिर से। ఆయన సంపూర్ణమైన పునరుద్ధాన బలంతో తిరిగి లేచాడు. वो संपूर्ण पुनरुत्थान शक्ति से उठा है। ఓ సమాధి నీ విజయమేది? हे समाधि आपका जय कहाँ पे, ఓ మరణమా నీ ముల్లెక్కడా? हे मृत्यु आपका कांटा कहाँ पे, మరణమును మృంగివేశాడు. ये मृत्यु को खा गया हो, సమాధిని గెలిచేశాడు. समाधि पर विजय ఎంత पाया। గొప్ప బలం అది! कितना बड़ा ఆ शक्ति, రక్షణ స్వాస్థ్యంలో దాచబడి ఉన్న బలము నీకు ఇచ్చాడు. उस उद्धार के मिराज में वो शक्ति दिया है। ఆయన నిన్ను ధనవంతుడు చేయడానికి దరిద్రుడయ్యాడు. वो आपको धनवान बनाने के लिए दारिद्र्य बना, ఆయన నిన్ను బలవంతుడిగా చేయడానికి బలహీనుడయ్యాడు. वो अपना बलवंत करने के लिए वो दारिद्र्य बनाए। ఆయన నీ కొరకై పంచ గాయాలు పొందినాడు. वो आपके लिए पंच घायल पाया, బలహీనుడైపోయాడు. वो कमजोर हो गया, పడిపోతా వచ్చాడు. वो गिरते हुए आया, కృంగిపోతా వచ్చాడు. वो गिरते हुए ఎవరి आया। నిమిత్తమై? किसके लिए? నిన్ను బలపరచు నిమిత్తమై. आपको दृढ़ करने के लिए। ఓ ప్రభు, ఓ ప్రియుడా, हे प्रियो, ఓ సహోదరి సహోదరుడా, ये प्रिय भाइयों ఈ बहनों, రక్షణ బలముతో నువ్వు కొనసాగుతున్నావా? ये उद्धार के सामर्थ्य से आप आगे बढ़ रहे ఇంకా हो, ఈ బలము లేకుండా బలహీనతో కాలం గడుపుతున్నావా? और आप बिगैर सामर्थ्य से कितने समय तक आप जीवन ఇంకా बिताएंगे। బలహీనంగానే కాలం గడుపుతున్నట్లయితే अगर आप कमजोरी से ही अगर समय बिता रहे, సత్యాన్ని గమనించు. ये सवेरे के समय सत्य को जानो, రక్షణ నీలో సంపూర్ణంగా లేదు. ये उद्धार आपके इसमें नहीं है। రక్షణ లేకపోవడమే కారణం, బలహీనత కారణం. आपके इसमें उद्धार नहीं है, यही कमजोरी का నీ कारण है। ఆత్మ బలహీనంగా ఉంది. अगर आपका आत्मा कमजोर నీ है, ఆత్మ బలపడలేకపోతుంది.
आपका आत्मा दृढ़ नहीं पा रहा, నీ ఆత్మ దేవుని సన్నిధిలో గడపలేకపోతుంది. आपका आत्मा जो है परमेश्वर के सम्मुख में नहीं आ నీ रहा। శరీర బలము కొరకై 3 పూటలు మంచిగా తింటున్నావు. आपके शरीर के लिए आपको 3 टाइम खा रहे, నీ శరీర బలహీనతల కొరకై పండ్లు తింటున్నావు. आपके शरीर के कमजोर के लिए फल खा रहे, ఇంకా ఏదైనా సరిపోకపోతే బలము కొరకు ఏదైనా మందులు కూడా వాడుతున్నావు. और कुछ अलग किस्म के ताकत की अपनी दवाई भी खा रहे। రకరకాలుగా శరీరాన్ని పుష్టిగా ఉంచాలా, బలవ చేయాలా అన్నట్టుగా ప్రయాసపడుతున్నావు. ये अपने शरीर के लिए तरह तरह की दवाइयाँ और फल भी खा रहे। అదే విధంగా वे रीति నీ से ఆత్మను బలపరచడానికి ఎంతగా ప్రయాసపడుతున్నావు. आपके आत्मा को दृढ़ देने के लिए कितना प्रयास कर रहे हैं నేటి కాలమున అనేక విశ్వాస హృదయములలో ఆత్మ బలహీనమైపోయి ఉంది. आज के दिनों में कई विश्वासियों के जीवन में उनके आत्मा कमजोर हो गए। ఎందుకు ఆత్మ బలహీనమైపోయింది? क्यों आत्मा कमजोर हो गए? బలమైన ఆహారం పుచ్చుకోలేకపోతున్నాం. क्योंकि वो अपने पौष्टिक आहार नहीं खा रहे, ఆ బలమైన ఆహారం वो స్వీకరించలేకపోతున్నాం. पौष्टिक आहार का स्वीकार नहीं कर रहे, బలమైన ఆహారం ఎందుకు రాలేకపోతున్నాం? वो पौष्टिक आहार के पास नहीं आ रहे, బలమైన ఆహారం అంగీకరించడానికి ఓ- మన యొక్క ఆత్మ సహకరించడం లేదు. वो पौष्टिक आहार को ग्रहण करने के लिए हमारा आत्मा स्वीकार नहीं कर रहा। ఏదైనా బలమైన భోజనం మన యొద్దకు వచ్చేసరికి और कोई अगर पौष्टिक अगर भोजन हमारे पास आने से ఏమైపోతాం? क्या हो जाएंगे? నిరుత్సాహపడతాం. हाँ जी, నిరుత్సాహపడతాం. हम कमजोर हो जाएंगे, బలహీనమైతాం. हम कमजोर हो जाएंगे। ఎందుకు? क्यों? ఆ బలం పొందలేకుండా మన ఆత్మ మనకు సహకరించడం లేదు. क्योंकि वो ताकत नहीं पा सक रहे और हमारा आत्मा भी हमारा सहायता नहीं कर रहा। బలంగా ఉండాలంటే अगर आप बल रहना है, రక్షణలో నిలిచి ఉండాలి. उद्धार में खड़ा रहना। మొదటిది पहला, స్వాస్థ్యం. రక్షణ స్వాస్థ్యంలో ఏం దాచబడి ఉంది? उद्धार के मिराज में क्या छुपा है? మొదటి స్వాస్థ్యం पहला मिराज ఆనందం, आनंद, రక్షణానందం. और उद्धार का अर्श। రెండవది दूसरा, రక్షణ ఆశీర్వాదం. उद्धार का आशीष। మూడవది तीसरा, రక్షణ బలం. उद्धार का सामर्थ्य। రండి నాలుగవ మాటకు. आइए हम चौथी बात, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. पहला ఫస్ట్ క్రానికల్స్ ఇతిహాస్ पहला इतिहास 16వ అధ్యాయం. उसका 16वां अध्याय, మొదటి దినవృత్తాంతములు 16:29. 16 उसका 29वां पद। యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యమును చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములు కలిగి ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. यहोवा के नाम की महिमा ऐसी मानो जो उसके नाम की योग्य है। भेंट लेकर उसके सम्मुख आओ, पवित्र से शोभयमान होकर यहोवा को दंडवत करो। నాలుగవదిగా चौथी बात, పరిశుద్ధాలంకారము అనగా రక్షణ అలంకారం కలిగి దేవుని సన్నిధికి రావాలి. यानी कि यहाँ लिखा है पवित्रता से शोभामयन होकर। ఏం అలంకారం? कौन सा शोभामयन? ఈ లోక అలంకారం కాదు. इस दुनिया का शोभामयन नहीं, ఈ లోక మర్యాద కాదు. इस दुनिया का मर्यादा नहीं। నీ యొక్క అలంకారం రక్షణతో కూడినదై ఉండాలి. आपका जो शोभामयमान है वो उद्धार से पाकर रहना। నీ అలంకారము నీ అంతరంగ స్వభావము అలంకరించబడాలి. ये जो शोभामयन है आपके अंदर से शोभामयन होना चाहिए। వాక్యము చేత అలంకరించబడాలి. वचन के साथ में शोभामयन होना ప్రార్థన चाहिए। ద్వారా అలంకరించబడాలి. प्रार्थना के द्वारा, ఆరాధన ద్వారా అలంకరించబడాలి. आराधना के द्वारा शोभामयन होना। పరిశుద్ధమైన అలంకారము రక్షణ అలంకారం కలిగి ఉండాలి. पवित्रता से शोभामयन होना चाहिए। దీన్ని పక్కకు పెట్టి इसे बाजू रखकर ఏం చేస్తున్నాం? क्या करते శరీర हैं? అలంకారం వెనుకబడుతున్నాం. शरीर के शोभामयन में जाते। శరీరాన్ని దిద్దుతున్నాం. हम शरीर को ही देखते, అద్దం ఎదుటికి 100 సార్లు పోతాం. हम आईने के सामने 100 बार जाते। వాక్యం ఎదుటికి ఎన్ని సార్లు వస్తున్నావు? वचन के सामने कितने बार आते हैं? సినిమాకు 10 సార్లు పోతున్నావు. हम सिनेमा देखने 10 बार जाते। వాక్యం దగ్గరికి ఎన్ని సార్లు वचन వస్తున్నావు? के पास कितने बार आते? చెడు రకాల విషయాలు ఎన్నో సార్లు చూస్తున్నావు. हम गंदे विषयों को कई बार देखते। వాక్యాన్ని ఎన్ని సార్లు చూస్తున్నావు? वचन को कितने बार ప్రియ देखते? సహోదరి సహోదరుడా, प्रिय भाइयों శరీర बहनों, అలంకారణ మీద నీ మనసు నింపబెట్టుకున్నావు కానీ शरीर के शोभे मयन में ही आप है। శరీర వస్త్రాల వైపు నీ మనసు పోతుంది. शरीर के वस्तुओं की तरफ है, శరీర పరుల వైపు నీ మనసు పోతుంది. शरीर के कामों के और है आपका मन। కానీ రక్షణ అలంకారము అలంకరించబడడం లేదు. यानी कि उद्धार का शोभे मयन को आप नहीं पा रहे। రక్షణలో అందముగా కనబడడానికి ఇష్టపడతలేవు. यानी कि उद्धार में आप सुंदर नहीं दिखना चाहते। క్రీస్తు కొరకై ఒక సౌందర్యమైన పాత్రగా కనబడడానికి ఇష్టపడడం లేదు. हम प्रभु यीशु मसीह के लिए एक सुंदर पात्र के मुताबिक नहीं दिख रहे। నేటి కాలంలో ఆరాధించక ముందుగా आज के दिन हम आराधना ఏం करने के కావాలట पहले నీకు?
ఆ స్వాస్థ్యంలో ఏముందట? उस मिराज में क्या है? అలంకరణ, वो है రక్షణ शोभामयन, అలంకారము. उद्धार का शोभामयन। రాజు దగ్గరికి वो राजा के पास ఎస్తేరును తీసుకొచ్చారు. एस्तेर को लेके आए। ఎస్తేరును తేక ముందు एस्तेर को लाने के पहले అర్జునుడు లేక అక్కడ ఆ యొక్క రాణిని సిద్ధపరచడానికి సిద్ధపరిచేవారు अच्छा, वो जो रानी को जो तैयार करने वाला व्यक्ति, వాళ్ళు అడుగుతున్నారు రాణిని, वो रानी को पूछ रहा है, అమ్మా ए माँ, నీకేమైనా స్పెషల్ వస్తువులు ఇంకా పెట్టాలా? आपको कोई स्पेशल वस्तु चाहिए నెక్లెస్లు పెట్టాలా? या कोई चैन నీ चाहिए? చెవులకి ఏమైనా పెట్టాలనా? आपको कुछ रिंग चाहिए నీ कानों ముక్కుకి में, ఏమైనా పెట్టాలనా? नाक में कुछ लगाना చేతులకి है, వేయాలనా? या हाथों में कुछ लगाना కాళ్ళకి है, ఏమైనా వేయాలనా? या पैरों में कुछ लगाना నడుము है, గొడ్డాలు ఏమైనా या పెట్టాలనా? कमर में कुछ पहनाना है? అడిగినప్పుడు ఆమె ఏమన్నదండి? पूछने से क्या कही? నాకున్న అలంకారము దేవుడిచ్చిన అలంకారం తప్ప నాకు ఏది వద్దు. जो परमेश्वर ने जो दिया अलंकार, उससे बढ़कर मुझे कुछ नहीं అక్కడ चाहिए। రాయబడిన మాట ఏంటంటే वहाँ जो लिखा है, రాజు నియమించిన అలంకారం తప్ప ఎక్స్ట్రా నాకు ఏది వద్దు. यानी कि जो राजा ने जो नियमित किया है, उसके सिवा मुझे कोई एक्स्ट्रा नहीं चाहिए। ఎవరండి రాజు? कौन है राजा? ఆయనే మహారాజు. वही है महाराजा, దేవాది దేవుడే మనందరికీ రాజు. वही परमेश्वर का ఆయన మనకు परमेश्वर। సిద్ధపరిచిన అలంకారం చాలు. वो जो हमारे लिए तैयार किया, वही अलंकार శరీర हमको चाहिए। అలంకారం ప్రభు మన ద్వారా కోరతలేడు కానీ शरीर का शोभामयन नहीं నీ चाहता, అంతరంగ హృదయ అలంకారము आपके अंदर के शोभामयन నీవు को, పొందే రక్షణ అలంకారంగా ఉందా? आपके उद्धार का शोभामयन के లేకపోతే मुताबिक నీ है? రక్షణ ఎక్కడైనా మురికైపోయిందా? यानी कि आपका उद्धार कहीं गंदा हुआ, నీ రక్షణ ఎక్కడైనా ఎంగిలైపోయిందా? या कहीं आपका उद्धार आपका कहीं गंदा నీ हुआ, రక్షణ ఎక్కడైనా చెడిపోయిందా? या आपका उद्धार बिगड़ गया, నీ రక్షణ మీద ఎక్కడైనా మచ్చ డాగు పడ్డదా? या आपके उद्धार के ऊपर कुछ నీ రక్షణ खराबी, ఎక్కడైనా అపవిత్రపరచబడిందా? या आपका उद्धार का अपवित्रता हुआ, ఎవరితోనైనా చెడ్డవారితో సావాసం చేస్తున్నావా? या किसी के साथ में आप बुराई संगति कर దేవుని रहे हो, పిల్లలతో చేసి సావాసం విడిచిపెట్టి లోకస్తులు సావాసం చేస్తున్నావా? परमेश्वर के संतान के साथ छोड़कर आप दुनिया के साथ అలాంటి में, వారితో చేస్తున్నట్టయితే నీ రక్షణ అలంకారం పోగొట్టుకున్నావు. अगर ऐसे विषय में आप है तो आपका उद्धार का अलंकार को खो गया। ఉదయకాల సమయంలో सवेरे के समय में ఆరాధనకు ముందుగా आराधना करने के पहले నాలుగవదిగా चौथी बात, రక్షణ అలంకారం అనే స్వాస్థ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. यानी कि यहाँ पे लिखा है उद्धार का शोभामयन का मिराज दिया। ఐదవ మాట पांचवी बात, అపొస్తల కార్యములు. प्रेरितों के काम, అపొస్తల కార్యములు प्रेरितों के काम। రండి 13వ అధ్యాయం आइए हम देखते हैं प्रेरितों के काम 13वां अध्याय 26వ వచనం. उसका 26वां पद। అపొస్తల కార్యములు प्रेरितों के काम 13:26. 13 उसका, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడిన వారారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. हे भाइयों, तुम जो अब्राहम की संतान हो और तुम जो परमेश्वर से डरते हो, तुम्हारे पास इस उद्धार का वचन भेजा ఈ गया। రక్షణ వాక్యము ద్వారా తన స్వాస్థ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. उद्धार के वचन के द्वारा परमेश्वर हमें मिराज తన दिया है। స్వాస్థ్యం ఏం దాచబడి ఉంది? ఐదవదిగా उस मिराज में क्या लिखा है? వాక్యము దాచబడి ఉంది. उस मिराज में क्या छुपा है? దేవుని మాటల యొక్క కట్టలు దాచబడి ఉన్నాయి. परमेश्वर के वचन छुपे हुए हैं। జీవము యొక్క మూట దాచబడి ఉంది. जीवन के वचन, నా మాటలు జీవ మాటలు అని చెప్పాడు. मेरे बातें जो है जीवन के నా वचन है। మాటలు జీవమును వెలుగునై ఉన్నాయని చెప్పాడు. मेरे बातें जो है जीवन और सच्चाई, నా మాటలు ఆలోచన కట్టలై ఉన్నాయని చెప్పాడు. मेरे जो बातें सोच विचार की बातें, కాబట్టి దేవుని యొక్క మాటలు జీవము గలవి. परमेश्वर के बातें जीवित దేవుని बातें యొక్క है। వాక్యం జీవ గ్రంథం అని దానికి పేరు. परमेश्वर का वचन जो है वो जीवित का वचन है। దేవుని యొక్క స్వాస్థ్యములో రక్షణ స్వాస్థ్యములో దాచబడిన ఐదవ మెట్టు परमेश्वर के जो मिराज में जो लिखा है पांचवी बात, రక్షణ వాక్యం. उद्धार का वचन। ఈ వాక్యాన్ని పొందినావా? इस वचन को पाए हैं? ఈ వాక్యం నీలో ఉందా? ये वचन आप में है? వాక్యములో నిలిచి ఉండాలి అని చెప్పాడు. वचन में खड़ा रहना करके यहाँ कहता है, నేను మీలో ఉండాలి, మీరు నాలో ఉండాలి. मैं आप में रहना, आप मुझ में रहना। యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, యోహన్నా सुसमाचार में, నేను మీలో ఉంట ద్వారా, मैं आप में रहने के द्वारा, మీరు నాలో ఉంట ద్వారా आप मुझ में रहने के द्वारा ఏమైద్దట? क्या होगा? తండ్రికి మహిమ కలుగుద్దట. वो पिता को महिमा होगा। మీరు నాలో నిలిచి ఉండి ఫలించడం ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. मुझे आप में रहने से पिता को महिमा होगा। అనగా यानी कि తండ్రి యొక్క స్వాస్థ్యములో దాచబడిన ఐదవ విషయం రక్షణ పితా- వాక్యం దాచబడి ఉంది. पिता के मिराज में जो छुपा हुआ पांचवी बात जो है उद्धार का वचन। ఈ స్వాస్థ్యాన్ని పొందినావా? इस मिराज को आप पाए లేక ఈ స్వాస్థ్యాన్ని పక్కకు పెట్టి లోక స్వాస్థ్యాల కొరకు పరుగుడుతున్నావా? या इस मिराज को बगल में रखकर दुनिया के मिराज की ओर फिर रह गया? రక్షణ స్వాస్థ్యములో
उद्धार के मिराज में। మొదటిది पहला రక్షణ ఆనందం, उद्धार का अर्श, రెండవది दूसरा రక్షణ ఆశీర్వాదం, उद्धार का आशीष, మూడవది तीसरा రక్షణ బలం, उद्धार का सामर्थ्य, నాలుగో మాట ఏం చూసాం? चौथी बात हम क्या देखे? రక్షణ అలంకారం, उद्धार का शोभामयन, ఐదవ మాట पांचवी बात రక్షణ వాక్యం, उद्धार का वचन, ఆరో మాట छठी बात రండి आइए కీర్తన 21వ అధ్యాయం भजन संहिता 21वां अध्याय, 21 బుక్ ఆఫ్ శామ్ 21वां अध्याय भजन संहिता, 5వ వచనం. उसका 5वां वचन। నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. तेरे उद्धार के कारण उसको महिमा अधिक है। ఏముంది ఆరోదిగా? छठवा क्या है? రక్షణ మహిమ. उद्धार की महिमा। రక్షణ స్వాస్థ్యంలో ఏం దాచబడి ఉందట? उद्धार के मिराज में क्या छुपा है? మహిమ. महिमा। నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను. जो कोई मुझे महिमा करेगा मैं उनकी बढ़ाई करूंगा। నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. जो मुझे बढ़ाई करेगा मैं उन्हें बढ़ाई करूंगा। నన్ను ప్రేమించే వారిని जो मुझे प्रेम करेगा నేను వారిని తప్పిస్తాను. मैं उसे बचाऊंगा। 91వ కీర్తనలో అంటాడు 51 भजन संहिता में నీవు कहता నన్ను है ప్రేమించున్నావు గనుక आप मुझे प्रेम कर रहे हैं నేను నిన్ను విడిపించుదును తప్పిస్తాను. इसलिए मैं आपको छुड़ाऊंगा। అంటే ఆయన తప్పించినప్పుడు ఏం కలుగుతుంది? यानी कि वो हमें बचाने से क्या मिलेगा? మహిమ కలుగుతుంది. महिमा मिलेगा। మనం ప్రార్థించడం మహిమ, हम प्रार्थना करना महिमा, మనం ఆరాధించడం మహిమ, आराधना करना మన महिमा, ప్రార్థన మన ఆరాధన ఆయన వినడం ఆయన మహిమ, हमारी आराधना प्रार्थना सुनना वो महिमा है। దేవుని సేవించడం దేవుని మహిమ, हम परमेश्वर की सेवा करना वो महिमा है। మనం దేవుని సేవించకపోతే దేవునికి మహిమ రాదు. हम परमेश्वर की सेवा नहीं करेंगे तो परमेश्वर को महिमा नहीं होगा। ప్రభువులో నిలిచి ఫలించడం ద్వారా ప్రభువుకు మహిమ. हम परमेश्वर में खड़ा रहने से उसमें महिमा मिलेगा। కాబట్టి ఆ స్వాస్థ్యం ద్వారా ఆరోదిగా తండ్రి యొక్క మహిమను మన కొరకు ఇచ్చాడు. उस मिराज के द्वारा वो परमेश्वर का महिमा दिया। మన నిమిత్తమై తన మహిమ అంతటి పోగొట్టుకున్నాడు. हमारे लिए उसकी सारी महिमा को खो गया। మనల్ని అలంకారంతో అలంకరించడానికి కొరకై తన అలంకరణ తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. हमको शोभामय करने के लिए आपका खुद का स्वरूप को खो गया। మనల్ని బలపరచడానికి ఆయన బలహీనుడయ్యాడు. हमें दृढ़ करने के लिए वो कमजोर हो गया। మన నిమిత్తమై తన వాక్కును పంపాడు. हमारे लिए उसका वचन भेजा। మనల్ని మహిమపరచడానికి కొరకై తన మహిమను ఆ పరలోక మహిమను భూమి మీద దింపాడు. हमें महिमा करने के लिए उसकी महिमा उस पृथ्वी पर उतार दिया। భూమి మీదకి దిగి వస్తు ద్వారా इस धरती पर आने के ఆయన बाद మహిమను మనం చూడగలుగుతున్నాం. उसकी महिमा को हम देख सक रहे ఆయన మహిమ గల సేవను వినగలుగుతున్నాం. उस महिमा की सेवा को हम सुन सक ఆయన रहे చేసిన మహిమ కార్యాలు అద్భుత కార్యాలు చూడగలుగుతున్నాం. जो किया अद्भुत कार्यों को भी हम देख सक रहे। అందుకు इसलिए ఆయన స్వాస్థ్యంలో దాచబడిన ఆరో మెట్టు ఏంటంటే మహిమ. इसलिए उसके मिराज में जो छठवीं बात है महिमा, రక్షణ మహిమ. उद्धार का महिमा। మనం రక్షణ పొందినట్లయితే अगर हम उद्धार पाया है ఆ तो మహిమను పొందినాం. उस महिमा को पाया, ఆయన ద్వారా పొందిన మహిమ ద్వారా మనము ఆ తండ్రిని మహిమపరుస్తాం. उसके द्वारा जो पाया जो महिमा, उस महिमा के द्वारा हम उससे बढ़ाई करेंगे। చివరిగా अंत में 7వ మాట 7वीं बात కీర్తన भजन संहिता 20వ అధ్యాయం 20वां अध्याय 5వ వచనం. 5वां पद। యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. तब हम तेरे उद्धार के कारण ऊंचे स्वर से हर्षित होकर गाएंगे। మా ధ్వజం ఎత్తుచున్నాము. हम ऊंचे स्वर से हर्षित होकर गाएंगे। కాబట్టి మా దేవుని యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాం. यहोवा आपके उद्धार के कारण हम हर्षित हो रहे। చివరిగా 7వదిగా ఏముందో తెలుసా? अंत में 7वीं बात में क्या है? ఆ స్వాస్థ్యంలో ఏముంది? उस मिराज में क्या है? రక్షణ జయం ఉంది. उसमें उद्धार का जय। లేక ఇంకో మాటలో చెప్పాలంటే दूसरी बात में कहने से రక్షణ విజయం ఉంది. यानी कि उद्धार का विजय, అన్నిటి మీద జయం పొందినాడు. सब पर विजय पाया। యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, నీవే లోకపాలకుడవు, నీవే లోకపాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సృష్టికి సృష్టికర్తవు, నీవే రక్షకుడవు.
అనుచు నీకే పాడేదం జయ జయ అనుచు నీకే పాడేదం యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము రక్షణలో ఉన్న విజయం, यानी कि उद्धार में जो विजय, రక్షణ విజయం उद्धार का विजय, ఎన్నింటిని మనం ఏం చేసినామట? ये सबको हमने क्या किया? స్వాస్థ్యముగా పొందితిమి उद्धार के मिराज से हम पाया, కదా, స్వాస్థ్యంగా పొందాం. हम मिराज से पाया इसको। ఇది దేవుని స్వాస్థ్యం. ये परमेश्वर का मिराज है। ఈ స్వాస్థ్యములో ఈ 7 రకాల విషయాలు దాచబడి ఉన్నాయి. इस मिराज में 7 विषय के विषय छिपे हुए, లేక 7 రకాల స్వాస్థ్యాలే ఉన్నాయి. 7 प्रकार के मिराज है। ఈ స్వాస్థ్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. ये 7 मिराज को परमेश्वर ने నా हमारे బిడ్డ लिए స్వాస్థ్యం तैयार किया। పొందాలి. मेरा स्वास्थ्य में पाना, తర్వాత बाद में స్వాస్థ్యం పొందిన వారే मिराज पाया, ఆరాధించగలుగుతారు. मिराज जो पाया वही लोग आराधना कर सकते हैं। ప్రభా, हे परमेश्वर, స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చావు. मिराज को तूने दिया, స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వారి కన్ని స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు वाटे कन्ने, జయించెడు వాని కన్ని, జయించెడు వాని కన్ని यानी कि जो जय पाया वो उन सबके लिए, అంటే జయించెడు వాని కన్ని అంటే రక్షించబడిన వానికి, यानी कि जो उद्धार पाया उसके लिए, రక్షణ పొందిన వానికి ఏముందండి? जो उद्धार पाया उसके लिए क्या है? గొప్ప స్వాస్థ్యం ఉంది. बहुत बड़ा मिराज है। రక్షణ పొందకుండా స్వాస్థ్యం లేదు. बिना उद्धार का मिराज नहीं। అనేకులు बहुत सारे చనిపోతే लोग పరలోకం పోతా అంటారు. हम मर गए तो स्वर्ग में जाएंगे, రక్షణ లేకపోతే పరలోకం ఎక్కడిది? अगर उद्धार नहीं है तो आपको स्वर्ग कहाँ రక్షణ है? లేకపోతే స్వాస్థ్యం ఎక్కడిది? अगर उद्धार नहीं तो मिराज कहाँ రక్షణ है? లేకపోతే బలం ఎక్కడిది? अगर उद्धार नहीं तो ताकत कहाँ రక్షణ है? లేకపోతే ఆశీర్వాదం ఎక్కడిది? अगर उद्धार नहीं है तो రక్షణ లేకపోతే ఆనందం ఎక్కడిది? उद्धार नहीं तो हर्ष नहीं। ఇప్పుడు చూసుకునే 7 విషయాలు. हम देखे 7 विषय। రక్షణ లేకపోతే 7 విషయాల్లో ఒక్కటి దాంట్లో కూడా నువ్వు పాలిపంపులు పొందలేవు. अगर उद्धार नहीं है तो इस 7 विषय में एक में भी आप भाग नहीं ले ఈ सकते। స్వాస్థ్యంలో పాలిపంపులు ఎవరికి? इस स्वास्थ्य में ये मिराज किसको? मिराज में భాగ్ किसको? किसको है भाग? ఎవరికి స్వాస్థ్యంలో భాగం అంటే ये भाग किसको मिलेगा? రక్షించబడిన వారికి మాత్రమే. जो उद्धार पाया उन्हीं को। రక్షణ అంటే ఏంటి? उद्धार यानी क्या? ప్రభు చిత్తమైతే 2వ భాగంలో దాన్ని ధ్యానిస్తాం. हो सकते तो हम अगर प्रभु की इच्छा है तो दूसरे भाग में देखेंगे। రక్షణ అంటే ఏంటో తెలియకుండా కాలం గడుపుతున్నారు నేటి కాలంలో. उद्धार नहीं जानते हुए आज के दिनों में समय बिता रहे। ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय भाइयों बहनों, మొట్టమొదటిగా ఆరాధించడానికి पहले हम यहाँ आराधना करने के पहले రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి రక్షణ ప్రభు మనకిచ్చాడు. उद्धार का मिराज को अनुभव करने के लिए हमें उद्धार दिया। ఆ స్వాస్థ్యంలో ఉన్న 7 రకాల స్వాస్థ్యాలు చూస్తా వచ్చాం. उस मिराज में हम 7 मिराज देखे। ఏం చూస్తా వచ్చా? क्या देखते हुए? రక్షణ ఆనందం అనే స్వాస్థ్యం, उद्धार का हर्ष, రెండవది दूसरा రక్షణ ఆశీర్వాదం అనే స్వాస్థ్యం, उद्धार का आशीष, మూడవది तीसरा రక్షణ బలం అనే స్వాస్థ్యం, उद्धार का सामर्थ्य, నాలుగవది चौथा రక్షణ అలంకారం అనే స్వాస్థ్యం, उद्धार का शोभामयन, ఐదవది पांचवा ఏంటిది? రక్షణ వాక్యం అనే స్వాస్థ్యం, उद्धार का वचन का मिराज, ఆరవది छठवा రక్షణ మహిమ అనే స్వాస్థ్యం, उद्धार का महिमा, ఏడవది सातवा రక్షణ విజయం, చివరిలో విజయం. उद्धार का विजय, లోకం మీద పాపం మీద पाप पे, दुनिया पे। రక్షించబడితేనే విజయం పొందగలం. हम उद्धार पाने से ही विजय पा सकते हैं। రక్షణ లేకుండా बिना उद्धार విజయం के పొందడం అసాధ్యం. विजय नहीं पा सकते। కనుక ఉదయకాల సమయంలో सवेरे के समय में ఎంతమంది ఈ రక్షణ స్వాస్థ్యాన్ని పొందారో कितने लोग इस उद्धार के मिराज को पाया है, అట్టి వారు ఆరాధిస్తారు. वही लोग आराधना कर सकते ఒకవేళ हैं। రక్షణ స్వాస్థ్యం నీవు ఇంకా పొందకపోతే अगर उद्धार का मिराज अगर नहीं पाए, పొందడానికి సిద్ధపడు. पाने के लिए तैयार हो जाओ। పొందక ముందే ఆరాధిస్తే अगर नहीं पाया तो अगर आराधना किया है నడవదు. नहीं चलेगा। దేవుడు ఒప్పడు. परमेश्वर कबूल नहीं करेगा। పొందినాననుకొని భ్రమలో ఒకవేళ ఉన్నట్లయితే
अगर पाया हुआ है करके आप अगर उस भ्रम में हैं, ఆ స్వాస్థ్యంలో నీకు అసలే పాలిపంపులు లేవు. उस मिराज में आपको भाग नहीं मिलेगा. భ్రమలో ఉండకు. वो भ्रम में नहीं रहना. సరైన నిశ్చయత ఉంటే आपको निश्चित रहना అవును, चाहिए. నేను రక్షించబడ్డాను. हाँ, मैं उद्धार पाया ఈ हूँ. స్వాస్థ్యంలో 7 రకాల స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నాను. ये 7 मिराज मैं पाया हूँ. ఇట్టి ధైర్యం, ఇట్టి విశ్వాసం, ఇట్టి నమ్మకం, ఇట్టి నిశ్చయత నీకున్నట్లయితే ప్రభుని ఆరాధించు. ऐसा हिम्मत, ऐसा विश्वास रहने से परमेश्वर की आराधना करो. ప్రభు తన మాటలు మన కొరకై ఆశ్రయించును గాక. प्रभु उस बातों को आशीष करे. రండి లేచి నుండి పాడుకుంటా. పాట సంఖ్య 212, సియోను గీతంలో తెలుగులో 212. నాలుగో వచనం మాత్రం పాడుకుంటాం. స్తుతి ప్రశంస పాడుచు తేంతో నిత్యము మహారక్షణ నిశ్చయు మన శాంతి నిచ్చెను మహారక్షణ నిశ్చయు మన శాంతి నిచ్చెను కృపా నుండి నన్ను లేవనెత్తే వెంట కృపా నుండి నన్ను దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసేతివే దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసేతివే స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నిశ్చయు మన శాంతి నిచ్చెను మహారక్షణ నిశ్చయు మన శాంతి నిచ్చెను. కూర్చోండి. వాక్య ప్రకారం క్లుప్తంగా ప్రభువు ఇచ్చిన తలంపులను బట్టి ఆరాధిస్తాం. ఆన్లైన్లో ఆరాధించేవారు వీడియోస్ ఆన్ ఉంచండి. ఎవరి వీడియోస్ ఆన్ ఉంటాయో వారికి మాత్రమే ఆరాధన సమయం దొరుకుతుంది. ఆరాధించండి. రేచల్.